ఒరే దాసు, చెయ్యి కాస్త దూరంగా ఉంది, టైం ఎంతో కాస్త చూసి చెప్పరా అనేసి ఆహుతి ప్రసాద్ గారు చందమామ సినిమాలో చూపించినటువంటి లేజినెస్ ను చూసి ప్రపంచంలో ఉన్నటువంటి వింతైన లేజియెస్ట్ పర్సన్ ఇతనేనేమో, ఇంత లేజీగా ఎలా ఉండగలుగుతారనేసి ప్రతి ఒక్కళ్ళం నవ్వుకుంటూ ఉంటాం కదా. సో ఇప్పుడు ఆయన గురించి ఎందుకు చెప్తున్నానంటే, అతన్ని చూసిన ప్రతిసారి కూడా బద్ధకస్తులు అంటే ఇలాగే ఉంటారేమో అనేసి అందరం నవ్వుకుంటాం కదా. కానీ అతని కంటే కూడా మించినటువంటి బద్ధకస్తులు ఇంకొకరు కూడా ఉన్నారనమాట. ఎవరంటే కనుక స్లాత్ అనే ఈ జీవి అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ జంతువు పేరు వచ్చేసి స్లాత్ అనమాట. ఇది క్షీరదానికి సంబంధించింది, అంటే పిల్లల్ని కని పాలిచ్చి పెంచుతుంది అనమాట. సో ఈ స్లాత్ గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకోవాలి అనుకుంటే కనుక, మీలో కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విచ్ ఇస్ ద వరల్డ్ లేజెస్ట్ అనిమల్ అనేసి మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారనమాట. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నటువంటి ఈ స్లాత్ అనమాట. సో దీని గురించి మనం తెలుసుకుంటే నిజంగానే షాక్ తింటామండి. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్స్ ఎన్నైతే ఉన్నాయో, పాజిటివ్ పాయింట్స్ కూడా అన్నీ ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా కూడా మనం తెలుసుకోవాలి. దీని నుంచి మనం బుద్ధి తెచ్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా ఈరోజు వీడియోలో మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడ. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ స్లాత్ గురించి అనమాట. ఈ స్లాత్ ఏంటంటే చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది, స్మైలీ ఫేస్తో ఉంటుంది. బట్ ఇది చాలా బద్ధకస్తురాలు అనమాట. అసలు ఏ పని చేయాలన్నా దానికి ఇష్టం ఉండదు. కనీసం తను నడవాలంటే కూడా దానికి ఇష్టం ఉండదు అనమాట. ఒక 5 అడుగులు వేయాలి అంటే కనుక అది కనీసం అంటే 5 నిమిషాల టైం తీసుకుంటుంది అనమాట. సో అంత లేజియెస్ట్ అనమాట ఇది. సో దీనికి ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీ గురించి కనుక మీకు తెలిసినట్టయితే నోరు వెళ్ళబెడతారనమాట, షాక్ తింటారనమాట. చూడటానికి చాలా చిన్నగా ఉంది, పైగా ప్రపంచంలోనే అందరికంటే కూడా బద్ధకస్తురాలు. అలాంటి ఇంత చిన్న జీవికి ఇంత పెద్ద టాలెంట్ ఉందా అనేసి ప్రతి ఒక్కళ్ళు కూడా షాక్ అవుతారనమాట. సో ఇంతకీ ఏంటి ఆ టాలెంట్, అసలు ఈ జీవి యొక్క రహస్యం ఏంటి, ఈ జీవి గురించి పూర్తి విషయాలు అన్ని మాట్లాడుకుందాం, వీడియోలోకి వెళ్ళిపోతాం. సో అయితే కనుక ఈ స్లాత్ అనేది ఇండియాలో మనకైతే ఉండదు, బట్ అమెరికాలో అట్లా వేరే దేశాలలో అయితే మాత్రం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అసలు భూమి మీద ఇది నడవాలి అంటే అస్సలు ఇష్టపడదు. 1 నిమిషానికి కేవలం 5 అడుగులు మాత్రమే వేస్తుంది అనమాట. అదే చెట్ల పైన అనుకోండి, మహా అంటే 10 అడుగులు వేస్తుంది అంతే. కానీ దీనిలో కూడా ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది అనమాట. సో మనుషులలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉన్నట్టుగానే జంతువుల్లో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుందన్నమాట. ఆ టాలెంట్ ఏంటి అంటే కనుక, మనిషి అయితే కనుక ఈ ఊపిరిని బిగబట్టడానికి కనీసం అంటే 1 నిమిషమో 2 నిమిషాలు మాత్రమే అతి కష్టం మీద ఉండగలుగుతాడు. అదే డాల్ఫిన్స్ అయితే కనుక నీళ్ళల్లో 10 నిమిషాలు ఉండగలుగుతాయి. కానీ వీటికి 4 రెట్లు ఎక్కువగా ఈ స్లాత్స్ అనేటివి నీళ్ళల్లో కానీ ఎక్కడైనా సరే ఈ ఊపిరి బిగబట్టడంలో 40 నిమిషాల వరకు ఉండగలుగుతాయి అనమాట. అంటే దీని యొక్క టాలెంట్ ఎంత గొప్పది అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అయితే పాపం దీనికి ఉన్నటువంటి ఇంకొక శాపం ఏంటంటే కనుక, పాపం ఎవరైనా సరే శత్రువులు కానీ, లైక్ గద్ద కానీ, టైగర్ కానీ, పులి కానీ, పైతాన్లు కానీ, ఇవి ఏవైనా సరే దీని మీద అటాక్ చేస్తే పాపం తన ప్రాణాన్ని కాపాడుకోవడానికైనా సరే ఇది స్పీడ్గా నడవలేదు, కనీసం పరిగెత్తలేదు, ఎగరలేదు అనమాట. నీళ్ళల్లో మాత్రమే స్విమ్ చేస్తుంది. భూమి మీద ఉంటే కనుక చెట్ల పైన మాత్రమే జీవిస్తుంది. మరి నేలపైన నడవడానికి మాత్రం అస్సలు ఇష్టపడదు. 1 నిమిషానికి ఒక 5 అడుగులు మాత్రమే వేయగలుగుతుంది అనమాట. ఎందుకంటే పాపం ఇది తినే ఫుడ్లో కేవలం ఆకులు, చిన్న చిన్న కీటకాలు, ఇట్లాంటి చిన్న చిన్న పురుగులు, చీమలు ఇలాంటి వాటినే తింటుంది. కాబట్టి ఇది స్పీడ్గా అస్సలు నడవలేదు, ఎగరలేదు, గెంతలేదు అనమాట. సో చెట్ల పైన మాత్రమే ఇది ఎక్కువగా జీవించడానికి ఇష్టపడుతుంది. మీకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే, పాపం ఇది వారానికి ఒక్కసారి మాత్రమే యూరిన్ కానీ టాయిలెట్ కానీ పాస్ చేస్తుంది అనమాట. అంటే కేవలం ఇది భూమిపైకి పాస్ చేయడానికి, యూరిన్ కానీ టాయిలెట్ని కానీ పాస్ చేయడానికి మాత్రమే వస్తుంది. క్లాసులలో ఏంటంటే కనుక 6 రకాలైన జాతులు ఉన్నాయన్నమాట. అంటే కొన్ని 3 వేళ్లతో కూడినటువంటి స్లాత్స్ ఉంటాయి, కొన్ని 2 వేళ్లను కలిగి ఉంటాయి అన్నమాట. ఇలా డిఫరెంట్గా 4 రకాలైన స్లాత్ జాతులు అనేటివి ఉన్నాయన్నమాట. అయితే ఈ స్లాత్స్ ఎప్పుడైనా సరే అడవిలో నుంచి రోడ్డు క్రాస్ చేయడానికి రోడ్డుపైకి వచ్చినప్పుడు చాలా మంది అవి చాలా నెమ్మదిగా రోడ్డు దాటుతాయి కదా. సో అంతవరకు వీళ్ళకి వెయిట్ చేసే ఓపిక లేక వాళ్ళే దాన్ని తీసి రోడ్డు దాటించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ చాలా వరకు ఏంటంటే అవి మనల్ని ఏమీ చెయ్యవన్నమాట. కానీ ఎప్పుడైతే అవి ఇరిటేట్ ఫీల్ అవుతాయో అప్పుడు ఏంటంటే అవి మన పైన అటాక్ చేసే అవకాశం ఉందన్నమాట. మనం ఇలా తీసుకెళ్ళామనుకోండి, అవి మన పైన రిటర్న్ దాడి చేస్తాయి అన్నమాట. దాడి ఎలా చేస్తాయంటే వాటి వేళ్ళకి పదునైన గోళ్ళు చాలా పొడవుగా ఉంటాయి అన్నమాట. వాటితోటి కనుక మన చేతుల పైన కానీ బాడీ పైన కానీ గోకినట్టయితే విపరీతమైన బ్లడ్ అనేది వస్తుందన్నమాట. దాని ద్వారా మనకు చాలా అంటే చాలా
బ్లీడింగ్ అయితే లాస్ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా బ్లడ్ అయితే లాస్ అయిపోతుంది అనమాట. సో అందుకోసమే ఎట్టి పరిస్థితుల్లోనూ స్లాత్స్ కనుక మనకు రోడ్డు పైన కానీ ఎక్కడైనా కనిపిస్తే వాటిని సేవ్ చేయడం కోసం డైరెక్ట్ చేతులు అయితే పెట్టకూడదు అనమాట. ఏదైనా ఒక కట్టితో కానీ లేకపోతే ఏదైనా క్లాత్ బట్ట ఉంటుంది కదా దాంతో కానీ సేవ్ చేసే ప్రయత్నం అయితే చేయడం చాలా మంచిది అనమాట. ఓకేనా. మీరు ఎప్పుడైనా కోతుల్ని కనుక గమనించినట్టయితే అవి పిల్లల్ని కని పెంచడం కోసం కడుపుకి ఇలా హత్తుకొని ఉంటాయి కదా. సో అవి కొంచెం పెద్ద అయిన తర్వాత ఆ పిల్లల్ని వదలడం అనేది జరుగుతుంది అనమాట. సో సేమ్ అదే విధంగానే ఈ స్లాత్స్లో కూడా ఏంటంటే పిల్లల్ని కనిన తర్వాత అంటే ఆ పిల్లలు ఇమ్మెచ్యూర్డ్గా పుడతాయి అనమాట. సో ఇలా ఇమ్మెచ్యూర్గా పుట్టినటువంటి పిల్లల్ని పెంచడం కోసం కడుపుకు హత్తుకొని అవి పెంచుతాయి అనమాట. స్లాత్ అంటేనే బద్ధకానికి మారిపోయారు అనమాట. స్లాత్ అంటేనే బద్ధకస్తుడు అనేసి అర్థం. సో ఇవి చాలా బద్ధకంగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా చెట్ల పైన మాత్రమే ఇవి బ్రతుకుతూ ఉంటాయి అనమాట. సో ఇలా చెట్ల పైన బ్రతికినప్పుడు వీటికి ఆహారం కోసం ఎక్కువగా ఆకులని, చీమలని, చిన్న చిన్న జంతువులు అంటే చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదండి. సో ఇట్లాంటి వాటిని మాత్రమే తిని ఇవి వాటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే మీరు ఆశ్చర్యపోయే విషయం ఇంకొకటి ఏంటంటే, సో రోజుకు మనకి 24 గంటలు ఉన్నాయి కదా. సో ఈ 24 గంటల్లోనూ కూడా కేవలం 4 గంటలు మాత్రమే ఇవి తినటానికి, వాటి సంతానాన్ని డెవలప్ చేసుకోవడానికి మాత్రమే అవి ప్రయత్నిస్తాయి అన్నమాట. మిగతా 20 గంటలు ఏంటంటే నిద్రపోతూనే ఉంటాయన్నమాట. అంటే కేవలం తినడానికి, వాటి సంతానాన్ని డెవలప్ చేసుకోవటానికి చాలా తక్కువ టైంని కేటాయిస్తాయి. ఎక్కువ టైం ఇవి నిద్రపోవటానికి మాత్రమే కేటాయిస్తాయి అన్నమాట. సో ఎందుకు అంటే కనుక దీని కడుపులో డైజెషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది చాలా స్లోగా పనిచేస్తుంది అనమాట. సో ఇది డైజెషన్ సిస్టమ్ అనేది చాలా స్లోగా పనిచేయటం కారణంగా ఏంటంటే అవి వారానికి ఒక్కసారి మాత్రమే యూరిన్కి కానీ అలాగే టాయిలెట్కి కానీ భూమిపైకి వస్తూ ఉంటాయన్నమాట. సో ఇంత లేటుగా ఎందుకు జరుగుతుంది అంటే కనుక అవి తీసుకునే ఫుడ్ అనమాట. సో ఈ ఫుడ్ అనేది చాలా తక్కువగా తీసుకుంటుంది, ఎక్కువగా ఆకుల్ని, పురుగుల్ని మాత్రమే తింటాయి కాబట్టి ఇంత టైం పడుతుంది అనమాట. బాధాకర విషయం ఏంటంటే కనుక ఈ స్లాత్స్ అనేటివి అమెరికా దేశాలలో ఉన్నప్పటికీ కూడా అవి అంతరించిపోతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే వాటి యొక్క స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉండటం కారణంగా ఎక్కువగా వీటిపైన గద్దలు, పులులు ఇలాంటివి అటాక్ చేసి వాటిని చంపేస్తున్నాయి అన్నమాట. సో అందుకోసమే ఎక్కడైనా 1-2 స్లాత్స్లు కనుక బ్రతికి ఉన్నట్టయితే వాటిని తీసుకొచ్చి జూలల్లో మాత్రమే పెంచి వాటిని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారనమాట. సో కొన్ని స్లాత్స్లు ఏంటంటే కనుక మనుషుల్ని చాలా ఫ్రెండ్లీగా ఉంటాయన్నమాట. ఇంకొన్ని ఏంటంటే కనుక అవి మనుషుల పైన దాడి చేస్తాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు మన పైన అటాక్ చేస్తారేమో, మనకి ఏమన్నా హాని చేస్తారేమో అని ఒక ఆలోచనతోటి అవి అటాక్ చేస్తాయి అనమాట. ఇంకా కొంతమంది ఏంటంటే జంతు ప్రేమికులు వీటిని సంరక్షిస్తూ ఇంటి దగ్గరే పెంచుకుంటూ ఉంటారనమాట. వీటికి స్పెషల్ ఫుడ్ని పెడుతూ వాటికి ఎట్లాంటి హాని జరగకుండా కాపాడుకుంటూ ఇండ్లలోనే పెంచుకుంటూ ఉంటారనమాట. సో వాటి పిల్లల్ని కనుక మనం చూసినట్టయితే చాలా క్యూట్గా, చాలా ముద్దుగా ఉంటాయి అన్నమాట. సో చిన్న చిన్న కుక్క పిల్లలు, చిన్న చిన్న కోడి పిల్లలు, చిన్న చిన్న పిల్లి పిల్లలు ఎంత అందంగా ముద్దుగా ఉంటాయో అంతకు డబల్గా ఇవి అందంగా క్యూట్గా ఉంటాయి అన్నమాట. సో అందుకోసమే చాలా మంది వీటిని పెంచుకోవడానికి ఇష్టపడతారనమాట. కొన్ని స్లాత్లు ఏంటంటే చూడటానికి గ్రీన్ కలర్లో ఉంటాయి అన్నమాట. లైక్ ఏంటంటే వాటి ఒళ్ళు పైన ఉన్నటువంటి హెయిర్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట. సో ఇలా ఎందుకు ఇది గ్రీన్ కలర్లోకి మారుతుంది అంటే మిగతా జంతువుల నుంచి ఇవి వాటి ప్రాణాలని కాపాడుకోవడం కోసం వాటి చుట్టూ ఉన్నటువంటి ఆకులు, గడ్డి, చెట్లు ఏ కలర్లో అయితే ఉంటాయో గ్రీన్ కలర్లో, సో అదే కలర్లో కనుక ఇది మారినట్టయితే వాటి శత్రువుల నుంచి తనను తాను కాపాడుకోవచ్చు అనే ఒక ఐడియా తోటి అలా మారుతూ ఉంటుందన్నమాట. సో తెలుసుకున్నారు కదండి వరల్డ్ లేజియెస్ట్ స్లాత్ గురించి. సో దీనివల్ల ఎవరిని కూడా మనం కించపరచకూడదు. ఒకవేళ అలా కించపరిస్తే వాళ్ళలో ఉన్నటువంటి స్పెషల్ క్వాలిటీ బయటకు వచ్చిన రోజు మనం ఖచ్చితంగా తలలు దించుకోవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని తక్కువ అంచనా వేయకండి. ఓకేనా. సో ఇది అండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్.